ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన గొప్ప ఆశ్చర్య కార్యం ఏంటనేది తెలియజేయడానికి దేవుని సువార్తని ఈ గ్రామానికి ప్రకటించాలనే ఉద్దేశం కలిగి దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన ప్రకారముగా ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రకారముగా వచ్చి గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. పెద్దకొండూరు గ్రామ ప్రజలారా, ఈ యంత్రం ద్వారా వినబడుతున్న దేవుని సువార్తని ఆలకించవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం మందు దేవుని మాటలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కనుక ఆయన యొక్క చేసిన త్యాగాన్ని గుర్తెరిగి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ కలుగు చేశాడు కనుక ఆ రక్షణను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలనే ఉద్దేశం కలిగిన వారమై ఉండి దేవుని సేవకులుగా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. దేవుని మాటలు మీ ముందుంచడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటానికి వీల్లేదని ఉద్దేశం కలిగి, ఏ ఒక్కరు కూడా సాతానుగాడు చేతులు ఉండకూడదని ఒక ఉద్దేశంతో పాపములో ఉన్న లేదా లోకములో ఉన్న ప్రజల కొరకు దేవుని సువార్త, దేవుని వాక్యము మీ ముందుకే, మీ గ్రామానికే, మీ ఇళ్ల ముందుకే వచ్చి ఉన్నది. ఇప్పటికైనా గమనించి దయచేసి యేసుక్రీస్తు రక్షకులుగా అంగీకరించి లోకముల నుండి విడిపించబడే వారమై ఉండి దేవుని సువార్తను అంగీకరించేవారుగా రక్షణ పొందే ప్రజలుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం కలిగి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ గ్రామస్తులారా, నా ప్రియ అన్నలారా, దేవుని మాటలను ఆలకించవలసిందిగా ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను లోకములోను పాపములోను ఉన్నట్లయితే దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభువును అంగీకరించవలసిందిగా, యేసు ప్రభువు సొంత రక్షకులుగా అంగీకరించినట్లుగా మీరందరూ ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కలిగిన ఉన్నది కనుక దయచేసి గమనించండి. ఈ వార్త నశించుచున్న వారికి రక్షణగా ఉండుద్దనే ఉద్దేశం కలిగి దేవుని సువార్తను ప్రకటించడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఇంకా రక్షణ లేని వారుగా ఉంటే, ఇంకా లోకానుసారంగా ఉంటే, ఇంకా దేవునికి దగ్గరగా లేని వారుగా ఉంటే ప్రభు రాకడితే సమీపముగా ఉండదండి. ఇంత భారముగా, ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి మీ గ్రామాలకు వచ్చింది ఎందుకు తెలుసా? ఎవరు నశించిపోకూడదని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరాలనే ఉద్దేశం కలిగి, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలనే ఉద్దేశం కలిగి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రక్షణ పొందుకొని పరలోక వారసులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కనుక దేవుని సువార్తను ప్రకటించడానికి భారం కలిగి వచ్చి ఉన్నామండి. కనుక ఇంకా మీరు రక్షణ లేకపోతే రక్షణ పొందండి. దేవుని బిడ్డలుగా మార్చబట్టడానికి ప్రయత్నించండి. ఒకప్పుడు నేను కూడా లోకానుసారంగా ఉన్న వ్యక్తినే, ఒకప్పుడు నేను కూడా ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తినే, ఒకప్పుడు లోకమంటే ఎంతో ఆశ, అన్ని కోరికలతో ఉన్న వ్యక్తిని నేను. అయినప్పటికీ నన్ను ప్రేమించి, నన్ను రక్షించి దేవుడు యొక్క పనిలో పాలభాగస్తుడిగా, ఆయన పనిముట్టుగా వాడుకోవడానికి దేవుడు కృప చూపాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, గమనించండి. ఇంకా లోకంలో మీరున్నట్లయితే ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు త్వరగా రానై ఉన్నాడు కనుక
ఆలస్యం చేయవద్దండి రక్షణ, నిర్లక్ష్యం చేయవద్దండి రక్షణ. ఇంకా దేవుని విషయంలో మీరు ఇంకా వెనకబడి ఉంటే దయచేసి ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ప్రభు సన్నిధికి రావాలనేది, ప్రభు దగ్గరికి రావాలనేది ఆశ కలిగి ఉన్నాం. కనుక దేవుని విషయంలో మీరు ముందుండాలనే, దేవుని విషయంలో మీరు త్వరపడి దేవుని దగ్గరికి రావాలనేది ఉద్దేశం కలిగి ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన వారుగా ఉండాలనేది దేవుని కోరిక. ప్రభువుని ఎరిగిన వారుగా దేవుని సన్నిధిలో ఎదగాలనేదే కోరిక. రక్షణని ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే నీ కోరుకు, నా కోరుకు, మనందరి కోరుకు 2000 సంవత్సరాల క్రితం దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, రక్తపట్టు వరకు మన కొరకు చిందించిన దేవుడు. కనుక ఏమాత్రం కూడా మనము రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పెదకొండూరు గ్రామస్తులారా, ఈ రక్షణ సువార్త వినాలనేదే. ఈ రక్షణ సువార్త వల్ల మా బ్రతుకులు మారిని, మా జీవితాలు మారిని. మేము దేవుని పనిలో ఉంటున్నాం, దేవుని పనిలో చేస్తూ ఉన్నాం. అదే విధముగా మీరు కూడా దేవుని పనిలో, లేదంటే దేవుని బిడ్డలుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. దేవుని యొక్క చేత రక్షణ పొందిన వారిగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. నరకంలో నిత్య నరకాగ్ని గలి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నిత్యం నరకమే, నిత్యం వేదనే. ఆ రక వేదన తప్పించుకోవడానికే దేవుని బిడ్డలైన మేము దేవుని ప్రేరణ చేత, అనిచ్చిన ఆలోచన చేత అనేక గ్రామాలు, అనేక పట్టణాలు తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. ఇది కేవలము నశించుతున్న వారికి రక్షణ కలగడానికి కావాలి, రక్షణ కలిగి ఉండాలనే ఉద్దేశం తప్ప మరొకటి ఏమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించి, ఇంకా దేవునికి దూరంగా ఉంటే రక్షణ పొందాలనేది, దేవునికి దగ్గరగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక మీ అందరినీ కూడా ఇంకను రక్షణ కోసము ప్రార్థిస్తున్నాం. మీరందరూ రక్షణ పొందాలి. ఏ సంఘమైనా, ఏ మందిరమైనా, ఏ పరిచర్యలోని మీరు ఉన్నప్పటికీ కూడా మీరు రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. మీరు ఏ మందిరానికైనా వెళ్ళొచ్చు, ఏ సంఘానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు మీరు, కానీ రక్షణ పొంది ఉండాలి. రక్షణ లేకపోతే పరలోక రాజ్యం లేదండి. బాప్తిసం పొందకపోతే పరలోక రాజ్యం లేదండి. బాప్తిసం పొందితేనే పరలోక రాజ్యానికి అర్హులుగా మీరు ఉండగలుగుతారు. బాప్తిసం అనే ప్రతి క్రైస్తవుడు అనేది పొందుకోవాల్సి ఉన్నది. బాప్తిసం అనేది ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలండి. ఇంకా రక్షణ లేక ఉన్నారామో, రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి. రక్షణ కలిగిన వారిగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష. ఇంకా లోకములో లోకానుసారంగా ఉండొద్దండి. దయచేసి లోకానుసారంగా జీవించొద్దని దయచేసి ప్రేమతో మీకు తెలియచేస్తున్నానండి, భారంతో మీకు తెలియచేస్తున్నాను. కనుక మీరందరూ దేవుని బిడ్డలుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆశ, ఉద్దేశము. ఆ ఆశను బట్టి మేము ప్రాంతానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క తలంపు కనుకే మీ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించి దేవుని బిడ్డలుగా ఉండాలనేదే మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మీ కొరకు ఆశపడుతూ ఉన్నాం. మీ కొరకు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని విషయాలు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.